అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ రథసప్తమి కథ. పురాణాల ఆధారంగా చెప్పుకునే సూర్యదేవుని కథనే ఈ రథసప్తమి కథ. పూర్వకాలంలో కశ్యప మహర్షి మరియు ఆయన భార్య అదితీదేవి ఉన్నారు. లోకానికి వెలుగునిచ్చే, అంధకారాన్ని తొలగించే ఒక దివ్య సంతానం కావాలని అదితీదేవి ఎంతో కాలం తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ఆమెకు ఆ వరం ఇచ్చారు. ఆ వరం ఫలితంగా సూర్యదేవుడు జన్మించాడు. సూర్యదేవుడు బంగారు కాంతితో వెలిగిపోతూ లోకమంతటికీ వెలుగును పంచే దేవుడయ్యాడు. సూర్యదేవుడు ప్రతిరోజు ఆకాశంలో ప్రయాణించేందుకు ఒక అద్భుతమైన రథం ఎక్కుతాడు. ఆ రథాన్ని 7 తెల్లని గుర్రాలు లాగుతాయి. అవి వారంలోని 7 రోజులను, సూర్యకాంతి 7 రంగులను సూచిస్తాయి. ఆ రథానికి సారథిగా అరుణుడు ఉంటాడు. మాఘమాస శుక్లపక్షంలోని సప్తమి తిథి రోజున సూర్యదేవుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించాడట. ఇది ఉత్తరాయణం ఆరంభమని భావిస్తారు. ఈ పవిత్ర దినమే రథసప్తమిగా ప్రసిద్ధి చెందినది. సూర్య రథానికి కూర్చిన 7 గుర్రాలు 7 వారాలకు, 12 చక్రాలు 12 రాసులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం, శనివారంతో వారాంతమవుతుంది. మేషం నుంచి మీనం దాకా 12 రాసుల్ని పూర్తి చేయడానికి సూర్యరథానికి ఒక ఏడాది కాలం పడుతుందంటారు. ఒకే సూర్యుడు 12 రూపాలు 12 పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి ఉత్తరాయణం పుణ్యకాలంలా ఆ సూర్యకాంతితో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపై ఎదురు చూశారు. నిత్య జీవితంలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారు పెద్దపీట వేశారు. రథసప్తమి నుండి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతికాంత సొగసులు సంతరించుకుంటుంది. పంటల పండుగ తర్వాత అవతరించే రథం పండుగ ఇది. రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. మరియు రథసప్తమికి సంబంధించిన కథలను చదువుతారు. ఈ రోజున సూర్యుడికి ఎదురుగా పొయ్యి పెట్టి చిక్కుడు కాయలతో రథం ఆకృతిని తయారు చేసి పాలు పొంగించి పరమాన్నం వండుతారు. ఈ పరమాన్నం చేయడంలో ఉండే పురాణ కథ. దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం చేయ తలపెడతాడు. ఆ యజ్ఞానికి తన అల్లుణ్ణి పిలవలేదు. ఈ అవమానాన్ని భరించలేక దక్షుని కుమార్తె సతీదేవి ప్రాణాలను త్యాగం చేసింది. ఈ వార్త విన్న శివుడు తీవ్రంగా కోపించాడు. తన జట నుండి ఒక మహావీరుడిని సృష్టించాడు. అతడే వీరభద్రుడు. వీరభద్రుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనగా దక్షుని యజ్ఞాన్ని ఆపి అహంకారాన్ని నశింపచేయి అని చెబుతాడు. శివుని ఆజ్ఞ మేరకు వీరభద్రుడు తన గణాలతో కలిసి యజ్ఞశాలపై దాడి చేశాడు. ఆ సమయంలో యజ్ఞాన్ని రక్షించడానికి అష్టదిక్పాలకులు దేవతలు ప్రయత్నించారు. సూర్యదేవుడు కూడా శివుడికి వ్యతిరేకంగా దక్షుడి పక్షాన నిలబడి యజ్ఞాన్ని కాపాడబోయాడు. సూర్యుడు తన ప్రకాశంతో వీరభద్రుడిని ఎదుర్కొనగా వీరభద్రుడు మహాశక్తితో సూర్యుని తేజస్సును తగ్గించాడు. సూర్యదేవుడు బాధతో కాంతిని కోల్పోయాడు. ఇంకను శివుడి ఆగ్రహ రూపమైన వీరభద్రుడు సూర్యుడిని చూసి ఆగ్రహించి తన ముష్టిఘాతంతో సూర్యుని ముఖంపై పిడికిలితో కొట్టాడు. వీరభద్రుడి దెబ్బకు సూర్యదేవుని పళ్ళు రాలిపోయాయి. అందుకే ఇప్పటికీ సూర్యుడికి ఇచ్చే నైవేద్యం మెత్తగా ఉండాలని, ఆయనకు పళ్ళు లేవని పురాణాలు చెబుతాయి. రథసప్తమికి సంబంధించిన పురాణ కథలు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు తన రూపం పట్ల గర్వపడేవాడట. ఒకానొక సందర్భంలో దుర్వాస మహర్షిని అవమానించడంతో ఆయన శాపం వల్ల సాంబుడు కుష్ఠవ్యాధికి గురయ్యాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు సాంబుడు సూర్య భగవానుడిని ఆరాధించి సూర్యరశ్మి ద్వారా వ్యాధి నుండి విముక్తి పొంది పూర్వ రూపాన్ని సంతరించుకున్నాడు. మరొక కథనం ప్రకారం యశోవర్మ అనే రాజుకు సంతానం కలగక చాలా బాధపడేవాడట. ఒక ముని సలహా మేరకు రథసప్తమి రోజున దంపతులిద్దరూ సూర్య ఆరాధన చేయగా
వారికి అద్భుతమైన పుత్రుడు జన్మించాడు. ఆ కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు మళ్ళీ రథసప్తమి వ్రతం చేయడం ద్వారా అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అనే సూర్యమండలాష్టకం చెబుతుంది. జయాయ జయభద్రాయ అంటుంది ఆదిత్య హృదయం. బాహ్య ప్రపంచాన్ని వెలిగించడంతో పాటు అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ణి ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమి నాడు పూజలందుకుంటున్నాడు. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించడం, నదిలో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం, అర్ఘ్యం సమర్పించడం వంటివి ప్రధానంగా చేస్తారు. కాబట్టి రథసప్తమి హిందువుల యొక్క ప్రధాన పండుగగా ఉండిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.